Welcome to Sujata Diaries. This is Sujata Yalla. We are learning spoken English. Today's sentence is bell అవ్వగానే అందరూ పేపర్స్ ఇచ్చేయాలి. మనం ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఇట్లా అంటాం కదా, బెల్ అయిపోగానే పేపర్స్ ఇచ్చేయాలి. వాటిని కొంచెం ఆ పదం ముందుది వెనకకు ముందు మనం మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడవచ్చు, అటు తిప్పి ఇటు తిప్పి ఎట్లానైనా సరే ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనే దానికి నేను ఇక్కడ ఆల్మోస్ట్ చాలా సెంటెన్సెస్ ఇచ్చాను. చూద్దాం వన్ బై వన్. ఎవ్రీవన్ మస్ట్ హ్యాండ్ ఇన్ దేర్ పేపర్స్ యాజ్ సూన్ యాజ్ ద బెల్ రింగ్స్. ఇక్కడ హ్యాండ్ ఇన్ అంటే అప్పగించడం, తిరిగి ఇచ్చేయడం. దానికి హ్యాండ్ ఇన్ అనే ఫ్రేజ్ ఉంది ఇంగ్లీష్లో. ఓకేనా, హ్యాండ్ ఓవర్ అంటాం, హ్యాండ్ ఓవర్ లేదా హ్యాండ్ ఇన్. ఓకే, ఎవ్రీవన్ మస్ట్ హ్యాండ్ ఇన్ దెయిర్ పేపర్స్ యాజ్ సూన్ యాజ్ ద బెల్ రింగ్. బెల్ అవ్వడంతో, బెల్ అవ్వగానే ప్రతి ఒక్కరూ మీ పేపర్స్ని తిరిగి ఇచ్చేయాలి, హ్యాండ్ ఇన్ చేయాలి. ఓకేనా. సెకండ్ వన్, ద మూమెంట్ ద బెల్ రింగ్స్ ఆల్ ద స్టూడెంట్స్ షుడ్ సబ్మిట్ దేర్ పేపర్స్. ఇక్కడ సబ్మిట్ అంటే సబ్మిట్ చేయాలి అంటే అప్పగించాలి, అక్కడ అప్పచెప్పాలి. ఓకే, ద మూమెంట్ ద బెల్ రింగ్స్, ఎప్పుడైతే బెల్ అయిన క్షణంలో, ఆ క్షణమే వెంటనే ఆల్ ద స్టూడెంట్స్, అందరు స్టూడెంట్స్ షుడ్ సబ్మిట్ దేర్ పేపర్స్, అందరు తీసుకొచ్చి వాళ్ళ పేపర్స్ అప్పగించాలి టీచర్కి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, వన్స్ ద బెల్ రింగ్స్ ఎవ్రీవన్ హ్యాస్ టు గివ్ దేర్ పేపర్స్. ఎవ్రీవన్ హ్యాస్ టు గివ్ దేర్ పేపర్స్ అంటే ప్రతి ఒక్కరూ, వన్స్ ద బెల్ రింగ్స్, ఒక్కసారి బెల్ అయిందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పేపర్స్ తిరిగి ఇచ్చేయాలి. ఓకే, ఫోర్త్ వన్, యాజ్ సూన్ యాజ్ బెల్ గోస్. రింగ్స్ అనొచ్చు, గోస్ ఈ మాట కూడా మనం వాడవచ్చు. యాజ్ సూన్ యాజ్ ద బెల్ గోస్ ఆల్ ద పేపర్స్ మస్ట్ బి కలెక్టెడ్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో చెప్తున్నాం, పేపర్స్ అన్నీ కలెక్ట్ చేయబడాలి, పేపర్స్ అన్నీ అప్పగించబడాలి. ఓకే, ఒక చోటికి చేర్చబడాలి అని చెప్తున్నాం అనమాట. బెల్ అవ్వగానే, యాజ్ సూన్ యాజ్ ద బెల్ గోస్ ఆల్ ద పేపర్స్ మస్ట్ బి కలెక్టెడ్. ఫిఫ్త్ వన్, ద ఇన్స్టాంట్ ద బెల్ రింగ్స్ స్టూడెంట్స్ షుడ్ టర్న్ ఇన్ దేర్ పేపర్స్. ఇక్కడ టర్న్ ఇన్ అనే ఫ్రేజల్ వర్బ్ వాడుతున్నాం. టర్న్ ఇన్ అంటే తిరిగి ఇచ్చేయడం. ఇక్కడ హ్యాండ్ ఇన్ అన్నా కూడా తిరిగి చేతికి అందివ్వడం. ఓకేనా, నా చేతికి అప్పగించాలి, నా చేతిలో ఉండాలి అంటాం కదా, మీ చేతికి అప్పగించాం అనడానికి హ్యాండ్ ఇన్ చేయడం. ఇక్కడ టర్న్ ఇన్ తిరిగి ఇచ్చేయడం, టర్న్ ఇన్ దేర్ పేపర్స్ తిరిగి అప్పగించడం. ఓకే, ద ఇన్స్టాంట్ ద బెల్ రింగ్స్, వెంటనే, ఇన్స్టాంట్గా అంటే అప్పటికప్పుడు, బెల్ అవ్వడంతో వెంటనే అప్పటికప్పుడు ఏం చేయాలి, స్టూడెంట్స్ షుడ్ టర్న్ ఇన్ దేర్ పేపర్స్. ఓకే, సిక్స్త్ వన్, ఎవ్రీ వన్ ఈజ్ రిక్వైర్డ్ టు సబ్మిట్ దేర్ పేపర్స్ వెన్ ద బెల్ రింగ్స్. ఇదొక ఆర్డర్, సూచనగా చెప్పడం అన్నమాట. ఎవ్రీ వన్ ఈజ్ రిక్వైర్డ్ టు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ సబ్మిట్ చేయాల్సిన అవసరం పడి ఉన్నారు. ఓకేనా, మీరందరూ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవ్రీ వన్ ఈజ్ రిక్వైర్డ్, అందరూ చేయవలసి ఉంది అన్నమాట. ఎవ్రీ వన్ ఈజ్ రిక్వైర్డ్ టు సబ్మిట్ దేర్ పేపర్స్ వెన్ ద బెల్ రింగ్స్. ఓకేనా, బెల్ ఎప్పుడైతే అవుతుందో అందరూ మీరు మీ పేపర్స్ని సబ్మిట్ చేయవలసి ఉన్నారు అని చెప్పడం. సెవెంత్ వన్, ఎట్ ద సౌండ్ ఆఫ్ ద బెల్ ఆల్ స్టూడెంట్స్ మస్ట్ హ్యాండ్ ఓవర్ దేర్ పేపర్స్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో హ్యాండ్ ఇన్ అన్నాం, ఇక్కడ హ్యాండ్ ఓవర్ అంటున్నాం. ఇక్కడ యాజ్ ద బెల్ రింగ్స్ అని అనకుండా ఎట్ ద సౌండ్ ఆఫ్ బెల్, సౌండ్ వినపడగానే అంటున్నాం. ఓకేనా, సౌండ్ రింగ్ అవ్వగానే, బెల్ రింగ్ అవ్వగానే అనట్లేదు, బెల్ సౌండ్ వినపడగానే. As the sound of the bell, all students must hand over their papers. Okay. Eighth one, when the bell rings, ఎప్పుడైతే బెల్ రింగ్ అవుతుందో everyone has to turn in their papers immediately. వాళ్ళ పేపర్స్ని తిరిగి ఇచ్చేయాలి వెంటనే, తక్షణమే. నైన్త్ వన్, పేపర్స్ మస్ట్ బి హ్యాండెడ్ ఇన్, ఇది కూడా ప్యాసివ్ వాయిస్లో చెప్తున్నాం. పేపర్స్ మస్ట్ బి హ్యాండెడ్ ఇన్ బై ఎవ్రీవన్ ద మూమెంట్ ద బెల్ గోస్. ద మూమెంట్ ద బెల్ గోస్
ఆన్ హియరింగ్ ద బెల్ ఆల్ స్టూడెంట్స్ షుడ్ సబ్మిట్ దేర్ పేపర్స్. ఇక్కడ బెల్ అవగానే, బెల్ సౌండ్ చేయగానే అన్నాం, ఇక్కడేమో ఆన్ హియర్, బెల్ వినపడగానే అంటున్నాం. ఇక్కడ ఆన్ హియరింగ్ ద బెల్, బెల్ వినపడగానే ఆల్ ద స్టూడెంట్స్ షుడ్ సబ్మిట్ దేర్ పేపర్స్. ఓకేనా? ఒకే మాటను చిన్న చిన్న తేడాలతోటి ఎట్లా మాట్లాడవచ్చు. మనం తెలుగులో అట్లాగే మాట్లాడతాం కదా, ఒక పదం ఇటేస్తాం, ఒక పదం అటేస్తాం, వెనకది ముందు, ముందుది చివర, ఎట్లా చేసినా మన భాష స్పష్టంగా మనం మాట్లాడతాం. అట్లాగే ఇంగ్లీష్లో కూడా అంత ఫ్లూయెంట్గా, అంత ఈజీగా మాట్లాడాలంటే ఇన్ని రకాలుగా మనకు తెలిసి ఉండాలి. ఏదో ఒకటి మాత్రమే మనకు తెలిసి ఉంటే ఇది తప్పేమో, దాన్ని ఇంకో రకంగా మనం వాడలేమన్నమాట. ఓకేనా? అందుకు ఇవన్నీ తెలుసుకొని ఉండండి. కానీ ఫస్ట్ అలవాటు కావడానికి ఇందులో నుంచి 1 లేదా 2 సెంటెన్సెస్ మీకు ఈజీగా ఉన్నవి తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. మీ పిల్లలతోటి ప్రతిసారి అంటూ ఉండండి. ఓకే? I hope this video is informative and helpful. If you too think so, please do like, share and subscribe. Thank you for watching.